100 రూపాయలు తీస్తానా 6 ఇస్తాను మూడు చాలు కదా 3 చాలా అంట వద్దు 3 చాలు మూడు మళ్ళీ కావాలంటే నేను చెప్తాను. ఇందులో ఏమేమి కలిపారు చికెన్లో? ఇందులో కూడా బిర్యానీ పేస్ట్ వేసాను నాన్న. బిర్యానీ పేస్టా? బిర్యానీ పేస్టు, అల్లం పేస్టు, చికెన్ మసాలు, ధనియాల పొడి, జీరా పౌడర్ మసాలు, తర్వాత బిర్యానీ గుండా మసాలా పొడి. ఇది మామూలు బాయిలర్ చికెన్ లేకపోతే నాటుకోడి? నాటుకోడి కాదు, నాటుకోడి అయితే దొరకదు. ఇది బాయిలర్ చికెన్ అంటే మంచి నూనె కూడా వేయచ్చు. మంచి నూనె వేస్తాను, అల్లం పేస్ట్ వేస్తాను, బిర్యానీ పేస్ట్ వేస్తాను, చికెన్ మసాలా వేస్తాను, ధనియాల పొడి, జీరా పౌడర్ కూడా వేస్తాను, సాల్ట్ వేస్తాను, పసుపు, ఆయిల్, కొత్తిమీర కూడా వేస్తాను, కస్తూరి మెత్తి కూడా పెట్టుకున్నాను. ఓకేనా? పసుపు కూడా ఇవ్వాలి. మీ పేరేనా? మా పేరు కార్తీక్. నా పేరు కార్తీక్. పుట్టినవారు తమిళనాడు, చచ్చినవారు బతికినవారు సాఫ్రై ఫేమస్ క్వాలిటీ ఐటమ్. అంటే ఇడే చచ్చిపోతాను ముందే అనుకున్నాం. 7 కలర్స్ నంబర్ ఫుడ్ పేస్ట్ తాలు. ఈ ఆంధ్ర ఒడిశా మొత్తం ఫేమస్ మాది. ఓకే. అక్కడ యూట్యూబ్ లో పడితే నీకు అన్ని వస్తాయి. బొంగు పాలు అయితే 30 రూపాయలు, బొంగు టీ అయితే 20 రూపాయలు. చేపల బిర్యానీ, రాయల్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఓన్లీ చేపలు కూడా చేయవచ్చు. పన్నీర్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ అన్నీ అవుతుంది. ఈ కూరగాయలు కూడా ఎన్ని రకాల ఐటమ్స్ ఉంది, ఆ ఐటమ్ కూడా అన్ని తయారు. ఓకేనా? ఇది చేపలు. ఇది కబాబ్ అయితే 20 రూపాయలు. చేపలు అయితే 50. ఇది 100కి 3. ఇది 50కి ఒకటి. ఇది రొయ్యల్ 50కి వస్తుంది. ఏంటి జంపు ఉన్నాయి రొయ్యలు? అవి రొయ్యలు పెద్దది అంటే టైకర్స్ రొయ్యలు మామ. అత్త బాగుంది మామ. ఇంటికాడ ఉంది. మా బాబుని చేయడమే ఇలా కాల్చేయాలి, అప్పుడు రుచి వస్తుంది అన్నమాట. ఇది కట్టెల బొగ్గుల పొయ్యిలో వస్తాను, అది కట్టెల పొయ్యిలో వస్తుంది. రైస్ కొంచెం బయలు చేయాలి. అప్పుడు ఏడికిన తర్వాత పచ్చి మసాలా కలిపేసి మిక్సింగ్ చేసి పొంగులు చెప్తాను. ఏనా బ్లెస్సింగ్ సార్ ఇతనికి నా కాలం. నీ పేరేం పేరు అన్న? నవీన్. నవీన్ కుమార్. నా పేరు కార్తీక్. ఓకేనా? ఇలాగే నేను తినకపోయినా హుషారుగా ఉంటాను మామ. బేరం రాపోయినా కానీ హుషారుగా ఉంటాను. డబ్బులు తక్కువ అయినా పర్వాలేదు, ఎక్కువ అయినా పర్వాలేదు, కరెక్ట్ చూసి అమ్ముతాను. అంతేలే. అందరు మాకు ప్రేమ. ఏంటి మొత్తం ఆంధ్ర, ఒడిశా, గోదావరి జిల్లాని దక్కాలి. హైదరాబాద్, విజయవాడ, సికింద్రాబాద్, గోదావరి, పురి, కోటం, భద్రాచలం అని దక్కాలి. దళకొండని దక్కాలి వస్తాను. ఒడిశా నుంచి, బ్రహ్మపూర్ నుంచి వస్తాను. నీకు ఎన్ని చెప్పేవారా? ఓకేనా? బయట వేసేసి బాగుందా? బయట వేసుకుంటా. కట్టె పుల్లలతో తినంటారా? చిక్కుల్లాగా తినండి. ఒకటి తిని చూడండి. పట్టుకుని చెప్తా. పట్టుకుని ఇది పట్టుకో. అన్న తీసుకున్నా కాదు నీకు మనకి పెట్టేసి నోట్లో అన్ని తింటుంది. అడిగి మనిషి ఇప్పుడు చేస్తాను.